ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌లో అల్లర్లు కావచ్చు, పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయినాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్‌లో ఒక స్టేట్‌కి చీఫ్ మినిస్టర్‌గా ఉంటున్న షోహైల్ అఫ్రిది ఆయన్ను పోలీసులు లేకపోతే మిలిటరీ వాళ్ళు అత్యంత దారుణంగా డీల్ చేసి ఆయన కింద పడేసి తొక్కి లాగి ఇలా చేసిన విజువల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. "ఈ దేశంలో పరిస్థితి మీరే చూసారు గదా! మీకు తెలియాలని నేను గూడా భరిస్తున్నాను ఇవన్నీ. ప్రపంచానికి తెలియాలి, పాకిస్తాన్ ప్రజలకు తెలియాలి. ఇక్కడ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రతిపక్షాల్ని ఎలా డీల్ చేస్తుందని తెలియాలనేది" ఆయన చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది దీంట్లో? ఈయన ముఖ్యమంత్రిని పోలీసులు ఇలా డీల్ చేయడానికి కారణాలేంటి? అనేది చూసుకున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌కి ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2018 నుంచి 22 వరకు. ఆయన 2018కి ముందు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే ఒక పార్టీ పీటీఐ అంటారు. దాన్ని పీటీఐ అనే పార్టీని ఆయన స్థాపించి 2018లో ఆయన ఎన్నికల్లో గెలిచాడు. అధికారం చేపట్టాడు. అయితే 2018 అక్టోబర్‌లో ఆయన అసీం మునీర్‌ని ఒక డీజీఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ అంటారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అనేది మన దేశంలో టెర్రరిజానికి ప్రధాన కారణం ఐఎస్ఐయే. అది మనకు అందరికి తెలుసు. ఈ ఐఎస్ఐకి డీజీని చేశాడు ఇమ్రాన్ ఖాన్. ఎవరిని? అసీం మునీర్‌ని. డీజీ అంటే డైరెక్టర్ జనరల్‌ని చేశాడు. దానికి కారణం ఏందంటే అప్పుడు సిఓఏఎస్ అంటారు. సిఓఏఎస్ అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అంటే ఆర్మీ చీఫ్‌గా ఉంటున్న జావేద్ బాజ్వా రికమెండేషన్‌తో ఈయన్ని ఆ పోస్ట్‌లో పెట్టాడు. అయితే అసీం మునీరు ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ మీదని నిఘా పెట్టి వీళ్ళ కరప్షన్ ఛార్జెస్ మీద ఇటు బుస్రా బేబీ అంటారు ఇమ్రాన్ ఖాన్ భార్య, అట్లాగే వాళ్ళ చెల్లెళ్ళు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, నోరీన్ ఖాన్ వీళ్ళ మీద కరప్షన్ ఫైల్ తయారు చేసి ఇమ్రాన్ ఖాన్ టేబుల్ మీదకే తీసుకెళ్ళాడు. దాంతో తన సొంత భార్య, తన సొంత చెల్లెళ్ళ మీద కరప్షన్ ఫైల్‌లు తయారు చేశాడు అనే కోపంతో ఆయన్ని నియమించిన 8 నెలలకే 2019 జూన్‌లో ఆ పోస్ట్ నుంచి తొలగించాడు. దాంతో అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ మీద కక్ష కట్టుకున్నాడు. తనకున్న మిలిటరీ పవర్స్‌లో సంబంధాలను గాని, అట్లాగే రాజకీయ సంబంధాలను గాని ఉపయోగించుకొని అతనేం చేశాడంటే, ఈ నవాజ్ షరీఫ్ ఫ్యామిలీతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని, అంటే మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉపయోగించుకొని తను తర్వాత కాలంలో ఈ ఎలక్షన్‌ని రిగ్గింగ్ చేశాడు. 2022లో రిగ్గింగ్ చేసి కాన్స్టిట్యూషన్ మార్చి తను మళ్ళీ పదవులకొచ్చి తను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిపోయాడు. తన ఎలక్షన్‌లో కూడా రిగ్గింగ్ జరిపి ఇతని మీద ఫస్ట్ ఏం చేశాడు, పార్లమెంట్‌లో ఇతని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తనని తొలగించి ఎన్నికలు వచ్చేట్టుగా చేశాడు. ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేసి ఇమ్రాన్ ఖాన్‌కే మెజారిటీ వచ్చినా కూడా ఇమ్రాన్ ఖాన్‌ని ఓట్లని ప్రకటించకుండా రిగ్గింగ్ చేసి తన షహబాజ్ షరీఫ్‌ని ప్రధానమంత్రి చేసి తను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడేం చేశాడు, ఇతని మీద కేసులు పెట్టించి ఒక సెడిషన్ కేసు అంటే రాజద్రోహం కేసు, కరప్షన్ కేసు, తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఇతను పాకిస్తాన్‌కి సంబంధించిన రహస్యాల్ని భారతదేశానికి మిగతా దేశాలకు అమ్మేశాడని చెప్పి ఇటువంటి ఆరోపణలతో 200 ఆరోపణలతో చేసి అతన్ని 2023 ఆగస్టు నుంచి అడియాల జైల్లో పెట్టేశాడు. సో అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా అతన్ని చాలా దారుణంగా ట్రీట్ చేయడం, ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడం, ములాఖాతులు కల్పించకపోవడం, సింగిల్ సెల్‌లో ఎక్కువగా పెట్టడం ఇది చేస్తున్నాడు. అంటే ఓవరాల్‌గా ఇప్పుడు